దేశవ్యాప్తంగా స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తోంది. అనుమతులు సులభతరం చేయడంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థల నుంచి లేఅవుట్లకు అనుమతులు తీసుకుని రేరాలో రిజిస్ట్రేషన్ చేయించుకుని వారు కొందరైతే అసలు అనుమతులే తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తున్న వారు మరికొందరు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఇలాంటి బెడద ఎక్కువగా ఉంది. ఇళ్ల స్థలాల కోసం వేసే లేఅవుట్ల విషయంలో అధికారుల తీరు వ్యాపారాల లాభానికే సాయమన్న చందంగా కనిపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తాడేపల్లి, గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతిలో పెద్ద సంఖ్యలో లేఅవుట్లు వెలుస్తున్నాయి. లేఅవుట్లు వేసి స్థలాల విక్రయాల్లో అనేక మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అనకాపల్లి సమీపంలో శ్రీ భవ్య శ్రీ డెవలపర్స్ ఆనంద్ ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 20 ఎకరాల్లో ఫ్లాట్లు విక్రయించారు. వీటిలో ఇళ్ల నిర్మాణం కోసం కొనుగోలుదారులు పట్టణ ప్రణాళిక విభాగాన్ని సంప్రదిస్తే అధికారులు అనుమతులు నిరాకరించారు. లేఅవుట్కు విశాఖపట్నాభివృద్ధి సంస్థ అనుమతులు లేకపోవడంతో పాటు రెరా రిజిస్ట్రేషన్ లేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కండ్రేగుల నాయుడు, సురేష్ బాబు జాగర్లమూడి తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాలు విక్రయించినట్లు తేలింది. రాష్ట్రంలో ఏటా 500కు పైగా లేఅవుట్లకు అనుమతులు తీసుకుంటే మరో 200 వరకు అనుమతులు లేకుండా ఏర్పడుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వీటికి అడ్డుకట్ట వేసే క్రమంలో ప్రభుత్వం లేఅవుట్లలో రోడ్ల వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించింది. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. రుసుములు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ పలు చోట్ల లేఅవుట్లకు అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారు. ప్లాట్లు విక్రయించే వ్యాపారుల నుంచి లేఅవుట్ నమూనా పత్రం తీసుకుని సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం ప్రణాళిక విభాగంలో సంప్రదించి నిర్ధారించుకోకుండానే ప్లాట్లు కొని ప్రజలు మోసపోతున్నారు. ఏపీ రేరా వెబ్సైట్ను పరిశీలించడం ద్వారా ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ ఉందో లేదో తెలుసుకోవాలి. కనీసం 10 నుంచి 13 ఏళ్లకు ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవడం ద్వారా స్థలంపై బ్యాంకు రుణాలు, కేసులు ఉన్నాయా లేదా అనేది తెలుస్తోంది. లేఅవుట్లో రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు పరిశీలించాలి. కానీ ప్లాట్లు కొనేటప్పుడు అలా చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇలా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. పలు ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ చేయిస్తున్నట్లుగా తెలిపారు. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే స్థలాలు కొనుగోలు చేయాలని, తక్కువ ధరకు ఇచ్చారనో, ఆఫర్లలో వచ్చిందనో కొంటే తర్వాత ఇబ్బంది పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇలాంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు పట్టణ స్థానిక సంస్థల్లో అనుమతులు ఇవ్వరు. గృహ నిర్మాణానికి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవని కాబట్టి ప్లాట్లు కొనేటప్పుడు రేరా రిజిస్ట్రేషన్ ఉన్న లేఅవుట్లలోనే స్థలాలు కొనాలని అధికారులు సూచిస్తున్నారు. అసలు ఏపీ వ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి అంటే ప్లాట్ల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించి కావచ్చు, అక్కడ ప్రస్తుతం
కొన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఎలాంటి ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి అనే విషయాలు మా రిపోర్టర్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. నాయుడు చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నాం ప్లాట్లు అన్నది దానికి ఎలాంటి పర్మిషన్ లేకున్నా, రిజిస్ట్రేషన్ వాల్యూ లేకపోయినా సరే తక్కువ ధరకు వస్తుందంటూ కూడా అమ్మివేసే ప్రయత్నం చూస్తున్నాం చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో ఏ విధంగా ఉంది అసలు? థ్యాంక్ యూ పద్మ. సాధారణ మధ్యతరగతి బడుగు మధ్యస్థకు సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇంటి నిర్మాణం కోసం అయితే మాత్రం ఒక ప్లాట్ని కొనుక్కోవాలి, జీవితంలో స్థిరపడాలని ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని ధనంగా మార్చుకుంటున్న పరిస్థితి కూడా మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే మనం చెప్తున్నామో మనం అనకాపల్లి జిల్లా వరకు మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక బైపాస్ హైవే ఏదైతే ఉందో బైపాస్ హైవేకి దగ్గరలో కూడా ఇటువంటి రియల్ ఎస్టేట్ మోసం అయితే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ దీన్ని ఆవఖండం అని కూడా అంటూ ఉంటారు. ఆవఖండం అనగానే మొత్తం లోతట్టు ప్రాంతం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మొత్తం ఆ గ్రామానికి సంబంధించినటువంటి నీరు అంతా కూడా పూర్తిగా అక్కడికి చేరుతుంది. అటువంటి ఆవఖండాన్ని పూర్తిగా కూడా ఇది అయితే కనుక ఓన్లీ వ్యవసాయానికి కావచ్చు, లేదంటే నీటి నిల్వకు తప్ప ఇంకా మరేదానికి కూడా ఉపయోగపడదు. అటువంటి దాన్ని కూడా ఈ ఏరియాను పూర్తిగా మట్టితో కప్పివేసేయడం, దాన్ని పూర్తిగా అయితే కనుక దీన్ని లేఅవుట్గా కూడా మార్చిన విధానం మనం చూసుకున్నట్టయితే కనుక ఇది అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో, విజువల్స్లో చూసిన అటువంటి ఏదైతే ఉందో ఇది లోతట్టు ప్రాంతం, పూర్తిగా అనకాపల్లికి సంబంధించినంత అనకాపల్లి మండలంలో ఉన్న మ్యాక్సిమం వాటర్ అంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పెందుర్తి నియోజకవర్గంకి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలకు కూడా కొంత నీరు అయితే మాత్రం ఇటు పూర్తిగా ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. సుమారుగా ఇక్కడ 24 నుంచి 50 ఎకరాల వరకు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో కేవలం వ్యవసాయాన్ని మాత్రమే గతంలో చేస్తూ ఉండేవారు. అటువంటి వ్యవసాయ భూమిని మరి ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం లేదు. అటువంటి వ్యవసాయ భూమిని అయితే కనుక వ్యవసాయేతర అవసరాలకు కూడా అనుగుణంగా కూడా మారుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి చూసుకున్నట్టయితే కనుక ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో దీనిలో పూర్తి స్థాయిలో దీన్ని కూడా లేఅవుట్లుగా వేసి దీన్ని అయితే మొత్తం అమాయకపు ప్రజలకు అంటగట్టేందుకైతే పూర్తిగా వీళ్ళు అయితే సిద్ధమైన ఒకటి కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇందులో చాలా వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే మనం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా అంటే ఎంతలా వీళ్ళు మోసపూరితంగా వీళ్ళు చేస్తున్నారు అన్నది కూడా మనకి ఇది ఒక ఉదాహరణగా కూడా తెలుస్తుంది. అంటే మొత్తం ఏదైతే ఈ 24 ఎకరాల భూమిని కూడా 2 పేర్లపై అయితే కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళు ప్రధానంగా ఎవరైతే వీళ్ళు శ్రీ భవ్యశ్రీ అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఆనంద్ ప్రొఫైల్స్ పేరుతో అయితే 2 పేర్లు కూడా వీళ్ళు 2 కూడా కొల్యూడై వీళ్ళిద్దరూ కూడా మొత్తం ఓవరాల్గా ఇక్కడ ప్లాట్లన్నీ కూడా విభజించడం, అదేవిధంగా 30 ఫీట్ 40 ఫీట్ రోడ్లుగా కూడా దీన్ని విభజించి వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక విఎంఆర్డీఏకి సంబంధించి విఎంఆర్డీఏ అప్రూవల్ రావాలంటే కనుక ఖచ్చితంగా 40 ఫీట్ రోడ్డు ఉండాలి, అదేవిధంగా 30 ఫీట్ రోడ్లు సబ్ రోడ్స్ కూడా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే అక్కడ ఆలయ నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ, అదే పూర్తి స్థాయిలో చూస్తున్న మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చూపిస్తే తప్ప వీరికి ఎవరికి కూడా పర్మిషన్లు ఇచ్చే అవకాశం లేనటువంటి ప్రాంతం. అయితే వీళ్ళు విఎంఆర్డీఏకి వీళ్ళు అప్లై చేసుకున్న నేపథ్యంలో అయితే కనుక దీని అయితే పూర్తి స్థాయిలో ఇది ఆవఖండంగా ఇది లోతట్టు ప్రాంతంగా కూడా ఈ ఏదైతే విఎంఆర్డీఏ అధికారులు గుర్తించారు. దీనికైతే కనుక విఎంఆర్డీఏ అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి పర్మిషన్స్ ఇవ్వడం కుదరదు అంటూ కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఆసరాగా చూపించుకొని వీళ్ళు ఏదైతే విఎంఆర్డీఏకి అప్లై చేసుకున్నారో దాన్ని చూపించి మొత్తం ప్రజలందరి చేత కూడా ఇది ఆల్రెడీ మేము ప్రపోజల్కి పెట్టాము, ఇది త్వరలోనే దీనికి దీనికి అప్రూవల్స్ వచ్చేస్తాయి కాబట్టి అని చెప్పి తక్కువ ధరను ఆశ చూపించి మొత్తం ఇవన్నీ కూడా ప్లాట్లన్నీ కూడా వీళ్ళకి అందరికీ కూడా అగ్రిమెంట్ చేయడం అమ్మివేయడం కూడా జరిగింది. అయితే దీనిలో మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ఎప్పటికీ కూడా దీనికి విఎంఆర్డీఏ పర్మిషన్స్ కూడా రావు. అయితే ఇందులో కొంతమంది కొనుక్కున్న వారైతే మాత్రం దీన్ని మోసపోయామంటూ కూడా గ్రహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టేందుకు గాను వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కార్యాలయం అనకాపల్లి వారిని సంప్రదించగా ఇక్కడైతే ఇటువంటి నిర్మాణాలకు ఇక్కడ అనుమతి ఇవ్వము అంటూ కూడా వీళ్ళు ఒక నోటీసును కూడా ఇప్పటికీ జీవీఎంసీ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే జీవీఎంసీ కూడా ఇప్పటికీ దీంతో ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పునైతే గ్రహించినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇవేవి కూడా చెల్లుబాటు కావు అంటూ కూడా ఇప్పటికే గతంలోనే దీనికి సంబంధించి ఒక నోటీసును కూడా జారీ చేసిన ప్రక్రియ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి
ఏంటి అన్నది చూసుకున్నట్టు వీళ్ళైతే అందరూ కూడా లబోదిబోమంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం ఏదైతే లేఅవుట్ ప్రాంతాన్ని లేఅవుట్గా రోడ్లుగా విభజించారో. అయితే దీనిలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే హైవేకు ఆనుకొని ఉన్నటువంటి టవర్ లైన్ కూడా ఉంది. హై టెన్షన్ లైన్స్ కూడా ఇక్కడ దీనిపైగా వెళ్తున్నాయి. హై టెన్షన్ లైన్స్ ఉన్న ప్రాంతంలో నిర్మాణాలకు ఏ విధంగా కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా దీన్ని కూడా పూర్తిగా దాన్ని అయితే ప్రొహిబిటెడ్ ఏరియా కింద కూడా పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. అయితే హై టెన్షన్ లైన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వీళ్ళు లేఅవుట్ వేసి ప్లాట్లు తక్కువ ధరకు అమ్మివేయడంతో అయితే మాత్రం ప్రజలు దీనిలో పడైతే మాత్రం ఖచ్చితంగా కొనుక్కున్నారు. అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా మోసపోతున్నారంటూ కూడా ఇప్పటికే కూడా పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా తక్కువ ధరకు వస్తుందన్న ఒక దీంతో అయితే కనుక కొంతమంది కొని మోసపోయామంటూ కూడా లబోదిబోమంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్టు ఇదే విధంగా ప్రతి చోట కూడా ఒక విశాఖపట్నం పరిధిలోనే కాదు, అదేవిధంగా ఇటు చూసుకున్నట్టు రాజమండ్రి పరిధి కావచ్చు, ఇటు నెల్లూరు పరిధి, అదేవిధంగా తిరుపతి పరిధి వరకు కూడా ఓవరాల్గా అన్ని ప్రతి చోట కూడా ఇలాంటి అమాయకు ప్రజలను అయితే మాత్రం మోసం చేసేందుకు రియల్టర్లు అందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఏదైతే అనుకూలంగా లేనటువంటి ప్రాంతంలో మట్టిని నింపి అదేవిధంగా ఈ మట్టితో రోడ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇవన్నీ కూడా చేసి మొత్తం అంతా కూడా ఏంటంటే అరచేతుల స్వర్గం చూపించే విధంగా మొత్తం అన్ని కూడా బ్రోచర్స్ కూడా వీళ్ళు ప్రింట్ చేస్తున్న పరిస్థితి. అంటే నాయుడు చెప్పండి, అసలు అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు వేసి చాలా రాష్ట్రాలు అయితే చాలా ఉండడం జరిగింది. ఇలా అనుమతులు లేకుండా ఎవరైతే ప్లాట్లను విక్రయిస్తున్నారో వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రస్తుతానికి? ఎందుకంటే చాలా ప్లాట్లు అయితే అలాగనే లేఅవుట్లు వేసి అమ్మడం జరిగింది కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు అమాయక ప్రజలు అంటే ఏదైతే బ్రోచర్ మీద చూపిస్తారో లేకుంటే వాళ్ళక్కడ అడ్వర్టైజ్మెంట్ని చూసి అయితే మోసపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ లేఅవుట్కి సంబంధించి ఖచ్చితంగా రోడ్లు తాలూకా సైజుని అయితే కనుక ఖచ్చితంగా గతంలో అయితే 60 అడుగులు 40 అడుగులు ఉండేవి. అదేవిధంగా దీన్ని అయితే మాత్రం సింగిల్ విండో పద్ధతి చేపట్టిన తర్వాత దీన్ని 40 అడుగులు 30 అడుగులుగా కూడా కుదించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 40 అడుగుల రోడ్లు అదేవిధంగా 30 అడుగుల రోడ్లు ఖచ్చితంగా ఉంటేనే వాటికి మాత్రమే వీళ్ళు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే లేఅవుట్ వేసామనే కాదు, అందులో సుమారుగా 20% భూమిని ఏదైతే ఓవరాల్గా ఉన్నటువంటి లేఅవుట్ వాళ్ళు లేఅవుట్ చేయాలనుకుంటున్నారో దానిలో 20% భూమిని అయితే కనుక వీళ్ళు కొన్ని పార్కులు గాను దేవాలయం గాను అదేవిధంగా ఈ డ్రైనేజీ సిస్టమ్ సంబంధించి డ్రైనేజీ సిస్టమ్ ఎలక్ట్రిసిటీస్ మొత్తం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూపించాలి. ఇవన్నీ కూడా ఉన్న తర్వాతనే వీటన్నిటికీ లేఅవుట్ ప్రాంతంలో ఉన్న తర్వాతనే దానికి మాత్రమే అధికారులు అయితే అనుమతులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు కక్కుర్తి కొద్దీ కూడా వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దీనన్నీ కూడా మొత్తం అన్ని కూడా సగానికి సగం పైగా తగ్గించేసి రోడ్ల సైజులను మాత్రం అలానే ఉంచుతారు. కానీ ఇటు డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, ఇటు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా పార్కులు నిర్మించాల్సిన దేవాలయాన్ని అదేవిధంగా దానికి సంబంధించిన వీటన్నిటికీ కూడా వాటర్ రిసోర్సెస్ వాటర్ ట్యాంక్ కూడా మొత్తం అంతా కూడా వీళ్ళని పూర్తిగా చూపించాల్సిన పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం పేపర్ల మీద మాత్రమే చూపిస్తారు. అక్కడ వచ్చేసరికి అయితే మాత్రం అవేవి కూడా మనకు కనిపించవు. కానీ వీటినైతే కొంతమంది అయితే కనుక దీన్ని మసిపూసి మామిడికాయ చేసి కొన్ని విధాలుగా కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటివి మనం చూసుకున్నట్టయితే కనుక అనకాపల్లి జిల్లాలోకి సంబంధించి ఈ ఆవకండంలో చేసినటువంటి లేఅవుట్కి సంబంధించి అయితే మాత్రం అవేవి కూడా ఇక్కడ వర్తించవు అన్నట్టుగానే వీళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఏదైతే చూపించారో రోడ్లు మాత్రమే చూపించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ సంబంధించి ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఇటు టెంపుల్ కావచ్చు, అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా చూపించుకోవడానికి ఇవన్నీ కూడా లేఅవుట్ వేశారు. దీన్ని నమ్మిన ప్రజలైతే కొనుక్కొని మోసపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు వీళ్ళు ముందస్తుగా వీళ్ళు జీవీఎంసీకి వెళ్లడంతోనే ఇదంతా కూడా బట్టబయలైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళు అప్లై చేసినప్పటికీ కూడా అధికారులు అయితే దీన్ని పూర్తిగా పక్కగా నెట్టేయడంతో అయితే ఇదైతే మాత్రం ఎటువంటి అర్హత లేకుండా పోయింది. అయితే దీనిపై అయితే మాత్రం అధికారులు అయితే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు ఏదైతే ఈ సర్వే నెంబర్స్ ఉన్నాయి ఈ సర్వే నెంబర్లలో కూడా దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు కాబట్టి దీనికి ఖచ్చితంగా ఇందులో నిర్మాణాలకు మేము అనుమతులు ఇవ్వమంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే సర్వే నెంబర్ 1392 అదేవిధంగా చూసుకున్నట్టు కనుక 1406 1407 1408 1409 1410 1411 1414 ఈ ఏవైతే మొత్తం ఈ 8
సర్వే నెంబర్లో ఉన్నటువంటి పార్ట్ ఇవన్నీ కూడా భాగాలు కూడా ఉన్నటువంటి ఉంది. దీనిలో ఇది పూర్తిగా ఆవకండం గౌరపాలెంగా కూడా వీళ్ళు గుర్తించిన పరిస్థితి ఉంది. ఆవకండంలో అయితే కనుక ఎటువంటి నిర్మాణాలకి చోటు లేదు కాబట్టి దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేదని, అలాంటి చోట మేము నిర్మాణాలకి పర్మిషన్ ఇవ్వలేము అంటూ కూడా వీళ్ళు జీవీఎంసీ అయితే కనుక ఒక హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ హెచ్చరికను కూడా పక్కన పెట్టి వీళ్ళు అమ్మిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళపై అయితే మాత్రం కఠినంగా ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా శిక్షార్హులు అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే మోసపోయారో వీళ్ళందరూ కూడా వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తారా, లేదంటే కనుక దీన్ని అధికారుల వద్దకు చేరుకొని దీనిపై అయితే మాత్రం ఈ మోసాన్ని ఏ విధంగా వీళ్ళు బయటకు కక్కుతారన్న దానితో తీసిన పక్కన పెడితే మాత్రం వీళ్ళంతా కొంత పద్ధతిలో దీన్ని ఆల్రెడీ ఇప్పటికే ప్లాట్లు అమ్ముకున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో కొనుక్కుని వారంతా కూడా గుండెలు పట్టుకొని మేము మోసపోయామంటూ కూడా లబోదీపమంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు దీనిపై అయితే మాత్రం మీనమేషాలు పెడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద లేఅవుట్ ఇక్కడ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు కావచ్చు, అదే సంబంధించి విఎంఆర్డీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో దీన్ని నివేదికలు తెప్పించుకొని దీనిలో ఎటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. కానీ ఇటువంటి ఆవకండ ప్రాంతంలోనే ఇలాంటి నిర్మాణాలు చేపట్టినట్టయితే కనుక రానున్న రోజుల్లో ఇదంతా కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా దాపురించే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలకు ఇది ఏ విధంగా కూడా అనుకూలం కాదు అన్న పూర్తి నివేదిక ఉన్న నేపథ్యంలో ఇటువంటివి చేపట్టడం చూస్తున్నట్టయితే కనుక ఇవి ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే కొనుక్కున్న వారి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఇటువంటి వాటిని జాగ్రత్తగా ఆచితూచి వీళ్ళైతే ప్లాట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందంటే కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మొత్తంగా మనం చూసినట్టయితే కనుక ఏపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయిస్తున్న వైనం అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అధికారులు తగు సూచనలు కూడా చేస్తున్నారు. ఈ లేఅవుట్లు అనుమతి ఉందా లేదా తెలుసుకుని ఎంక్వైరీ చేసుకుని మాత్రమే ప్లాట్లు కొనుక్కోండి, ఇస్తున్నారు కదా తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని చెప్పేసి తొందరపడద్దు. అవి రిజిస్ట్రేషన్కి పనికిరానప్పుడు ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకునే ఫెసిలిటీ కూడా ఉండకపోవచ్చు అని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్లాట్లు కొనేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు.